Hi everyone, welcome to R-Cube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. సో మనము పార్ట్నర్షిప్ భాగస్వామ్యము అనే చాప్టర్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. పార్ట్నర్షిప్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్లో రకాలు సింపుల్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ పార్ట్నర్షిప్, సరళ భాగస్వామ్యం మరియు సంయుక్త భాగస్వామ్యం. సరళ భాగస్వామ్యం అంటే వ్యాపార పార్ట్నర్స్ సరళ భాగస్వామ్యంలో వచ్చే లాభ నష్టాలను వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు అని చెప్పాం. మరి సంయుక్త భాగస్వామ్యంలో వచ్చే లాభ నష్టాలను వారి పెట్టుబడులు మరియు పెట్టుబడి కాలాల లబ్ధాల నిష్పత్తిలో పంచుకుంటారనే విషయం మనకు తెలిసిందే. మరి ఈరోజు ఈ పార్ట్నర్షిప్ అనే చాప్టర్ మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. మరి ఇందులో మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పార్ట్నర్షిప్లో ప్రాబ్లం ఏదైనా కూడా ఏ టైప్ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ మనము రేషియో ఫైండ్ అవుట్ చేయాలి, నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వారు ఏ నిష్పత్తి ప్రకారం ఆ లాభాలను లేదా నష్టాలను పంచుకుంటారు అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. మరి ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి 22,500 మరియు 35,000 రూపాయల పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. వారు కొంతకాలం తర్వాత పొందిన లాభం 13,800 రూపాయలు అయితే అందులో బి వాటా ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు ప్రాబ్లంలో క్లియర్గా వారి పెట్టుబడులు ఇచ్చారు, మరి వారు కొంతకాలం తర్వాత పొందిన లాభం ఇచ్చారు, మరి మనం పెట్టుబడుల నిష్పత్తి. ఫస్ట్ వన్ మనం ఏం కనుక్కోవాలంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల నిష్పత్తి కనుక్కోవాలి. ఈ పెట్టుబడుల నిష్పత్తి చూడండి, మనకు ఏ పెట్టుబడి వచ్చేసి 22,500 అని చెప్పాడు. అలానే బి పెట్టుబడి వచ్చేసి 35,000 రూపాయలు అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ప్రాఫిట్ మనకు 13,800 రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రాఫిట్. మరి ఈ పెట్టుబడుల నిష్పత్తి చూడండి, 2 zeros మనం క్యాన్సిల్ చేయొచ్చు. 25తో క్యాన్సిల్ చేస్తే 9 times పోతుంది. 25 ones 10 remainder 100 4 times అంటే మనకు 9:14 నిష్పత్తిలో వారు లాభాలు పంచుకోవాలి. మరి ఇందులో మనకు బి వాటా ఎంత, బి షేర్ అడిగాడు. బి షేర్ 14 parts, అవుట్ ఆఫ్ 14 + 9 23 ఈక్వల్ పార్ట్స్ ఇంటూ 138,000 13,800 మనకు క్లియర్గా 6 times పోతుంది. 1 time 6 times 6 × 3 18 6 2 12 + 1 13 600. 14 × 6 8400. ఇందులో మనకు బి షేర్ వచ్చేసి 8,400 రూపీస్ అవుతుందన్నమాట. ఇలా సింపుల్గా ఫస్ట్ మనం నిష్పత్తి కనుక్కోవాలి. ఆ నిష్పత్తి ప్రకారము బి షేరు ఏ షేరు మనం డివైడ్ చేయాలి, ఇచ్చిన ప్రాఫిట్ నుంచి మనం డివైడ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. రైట్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ, బి మరియు సిలు ఒక కారును 5,780 రూపాయలకు రెంట్కు తీసుకున్నారు, బాడుగకు తీసుకున్నారు. వారు వరుసగా 8 గంటలు 12 గంటలు మరియు 14 గంటలు ఆ కారును వినియోగిస్తే మనకు సి చెల్లించిన వాటా ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ ఏబిసిలు ముగ్గురు కలిసి కొంత అమౌంట్ పెట్టి ఒక కారు రెంట్కి తీసుకొని వారు సపరేట్, ఒకరు 8 hours, ఒకరు 12 hours, ఒకరు 14 hours యూజ్ చేశారు. మరి ఒక్కొక్కరు ఎంత చెల్లించాలంటే వారు ఒక్కొక్కరు ఎంత టైము యూజ్ చేశారో ఆ రేషియో కనుక్కోవాలా. మరి కారును ఉపయోగించిన కాలాల నిష్పత్తిని కనుక్కొని ఆ నిష్పత్తి ప్రకారము మనం అమౌంట్ని డివైడ్ చేయాలా. అంటే మనకు ఇక్కడ సెకండ్ వన్ ఏంటంటే ఏ, బి, సి. మనకు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏ వచ్చేసి 8 hours, బి వచ్చేసి 12 hours, సి వచ్చేసి 14 hours మనకు యూజ్ చేశారు.
ఆ రేషియో మనము ఫస్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం 2తో క్యాన్సిల్ చేస్తే సో 2 4s 2 6 2 7. సో మనకు 4:6:7 వస్తుంది. అయితే మనకు వారు ముగ్గురు కలిసి కట్టిన రెంట్ ఎంత అంటే మనకు సో రెంట్ ఎంత తీసుకున్నారు మనకు 5780 తీసుకున్నారు. ఇందులో షీ షేర్ సో షీ షేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఈక్వల్ పార్ట్స్. Out of 7 plus 4 plus 6 10 plus 17. So into 5780 by 17. So 3 times 51. So 6 remainder 68. 4 times 0. So that is equal to 7 into 3 300 2100. 7 into 40 280. So 2380 రూపీస్ మనకు సి చెల్లించిన వాటా మొత్తం అన్నమాట. సో ఇలా వారి యొక్క కాలాల నిష్పత్తి కనుక్కొని దాని ప్రకారం మనము ఈ అమౌంట్ను షేర్ చేయాలి. రైట్, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఏ, బి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వారి పెట్టుబడులు వరుసగా 45,000 70,000 అండ్ 90,000. సో 2 సంవత్సరాల తర్వాత వారు పొందిన మొత్తం లాభం సో 1,64,000 అయితే అందులో బి వాటా ఎంత అనేది ప్రశ్న. సేమ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే పెట్టుబడుల నిష్పత్తి కనుక్కోవాలి. ఈ పెట్టుబడుల నిష్పత్తి వారి లాభాల నిష్పత్తి అవుతుంది. ఆ నిష్పత్తి ప్రకారం వారు పొందిన లాభాన్ని మనం పంచాలి. సింపుల్. మరి ఇక్కడ మనకు ఏ, బి, సి తీసుకొని సో వీరి పెట్టుబడులు చూడండి. సో మనకు 45,000 ఏ పెట్టుబడి, బి పెట్టుబడి 70,000, సి పెట్టుబడి 90,000. ఓకే. సో వారు పొందిన లాభం గెయిన్ వచ్చేసి మనకు 1,64,000 మనకు లాభం ప్రాఫిట్. ఇందులో మనకు బి షేర్ ఎంత అనేది ప్రశ్న. సో వీరి పెట్టుబడుల నిష్పత్తి ఫస్ట్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు 3 zeros కామన్ చూడండి, అన్నిట్లో 3 zeros క్యాన్సిల్ చేద్దాం. సో తర్వాత మనకు 5తో క్యాన్సిల్ చేస్తే 5 9s 5 14s 5 18s. సో మనకు రేషియో 9:14:18 వస్తుంది. అందులో మనకు బి షేర్ సో బి షేర్ వచ్చేసి 14 parts అవుట్ ఆఫ్ సో 18 plus 14 సో 32 plus 9 సో 41 into సో what you get 164 సో 1,64,000. మరి క్లియర్గా 41తో 4 times క్యాన్సిల్ అవుతుంది కదా, రైట్. సో 14 into 4 సో 56,000. సో మనకు బి యొక్క వాటా వచ్చేసి 56,000 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పెట్టుబడుల నిష్పత్తి కనుక్కోవాలి. ఈ నిష్పత్తి ప్రకారం ఎవరు వాటా అయినా సరే, ఏ వాటా కావాలంటే 9/41, బి వాటా కావాలంటే 14/41 into దట్ వాల్యూ, సి వాటా కావాలంటే 18/41 into దట్ వాల్యూ. ఇలా చేయాలి. 4th క్వశ్చన్ చూద్దాం. సో ఏ మరియు బిలు వ్యాపార భాగస్వామ్యులు. సో ఏ అనే వ్యక్తి 35,000 రూపాయలను 8 నెలల కాలానికి, బి అనే వ్యక్తి 42,000 రూపాయలను 10 నెలల కాలానికి పెట్టుబడి పెట్టాడు. సో వారు కొంతకాలం తర్వాత వారు పొందిన లాభం 31,570 అయితే సో అందులో మనకు ఏ వాటా ఎంత అనే ప్రశ్న. సో ఇక్కడ మనకు కాంపౌండ్ పార్ట్నర్షిప్, పెట్టుబడి ఇచ్చాడు, పెట్టుబడి కాలము ఇచ్చాడు. ఇక్కడ మనకు పెట్టుబడి మరియు పెట్టుబడి కాలాల లబ్ధాల నిష్పత్తి కనుక్కోవాలి. దాని ప్రకారము వారు పొందిన లాభాన్ని మనం పంచాలనే విషయం మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకు ఏ పెట్టుబడి, బి పెట్టుబడి చూడండి. సో ఏ పెట్టుబడి వచ్చేసి 35,000 రూపాయలు 8 నెలల కాలం, బి పెట్టుబడి వచ్చేసి 42,000 రూపాయలు 10 నెలల కాలం. సో మనము వారు పొందిన లాభం గెయిన్ కూడా ఇచ్చాడు.
సో అది ఎంత అంటే మనకు 31,570 ఇచ్చాడు. ఓకే, ఇందులో ఏ షేర్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం సింప్లిఫై చేస్తే 3 zeros క్యాన్సిల్ చేస్తాం. ఓకే, 7 5s 35, 7 6s అగైన్ 2 3s 2 4s, సో 2 2s 2 5s, 5 in అగైన్ 5 5 క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకు 2:3 వస్తుంది. ఇందులో ఏ షేర్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్. ఏ షేర్ అవుట్ ఆఫ్ 2 + 3 5 ఇంటూ, సో 31,570. ఓకే, అంటే దీని టోటల్ను ప్రాఫిట్ను 5 ఈక్వల్ పార్ట్స్ చేసి అందులో 2 పార్ట్స్కు ఏ ఇవ్వాలి. 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 6s 30, 5 3s 5 1s 5 4s. సో డబుల్ ఆఫ్ దిస్ వాల్యూ. సో 8 2 6 12, 12,628 రూపీస్ మనకు ఏ వాటా వస్తుంది. సో ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏబీసీలు వ్యాపార భాగస్వాములు. సో మనకు 45,000 రూపాయల పెట్టుబడితో ఏ వ్యాపారాన్ని ప్రారంభించాడు. సో 3 నెలల తర్వాత 60,000 రూపాయల పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు. సో తర్వాత 6 నెలలకు 90,000 రూపాయల పెట్టుబడితో సి వ్యాపారంలో చేరాడు. అయితే 1 సంవత్సరం చివరన వారు పొందిన లాభం 16,500 రూపాయలలో ఏ వాటా ఎంత అనేది ప్రశ్న. సో ఇక్కడ చూడండి, వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండేది ఏ, కొంతకాలం తర్వాత బి జాయిన్ అయ్యాడు, మరి కొంతకాలం తర్వాత సి జాయిన్ అయినాడు. ఇది చాలా క్లారిటీగా రాసుకోవాలి. రైట్, ఫస్ట్ మనము సో ఏ విధంగా చేద్దామంటే చూడండి. సో ఇందులో ఏ బి సిలా తీసుకుందాం. సో ఇక్కడ మనకు ఏ పెట్టుబడి చూడండి, ఏ వ్యాపారాన్ని ప్రారంభించాడు కాబట్టి 45,000 రూపాయల పెట్టుబడితో ఏ వ్యాపారాన్ని ప్రారంభించాడు. లాభం ఎప్పుడు పంచుకున్నారు, లాభం సో ప్రాఫిట్ వచ్చేసి 16,500 రూపాయలు ప్రాఫిట్ 1 సంవత్సరం తర్వాత పంచుకున్నారు. అంటే ఏ చివరి వరకు ఉన్నాడు, అంటే ఏ పెట్టుబడి 12 నెలలు అనేది క్లియర్. ఓకే, 3 నెలల తర్వాత 60,000 రూపాయల పెట్టుబడితో బి వ్యాపారంలో చేరాడు. సో మరి లాభాలను సంవత్సరం తర్వాత పంచుకున్నారు. బి 3 నెలల తర్వాత చేరాడు, అంటే 3 నెలలు లేటుగా చేరాడు, అంటే మిగిలిన టైం ఎంత, 9 నెలలు. అంటే మనకు 60,000 రూపాయలు బి 9 నెలలు పెట్టుబడి పెట్టాడు అనేది ఇక్కడ క్లియర్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, 3 నెలల తర్వాత జాయిన్ అయినాడు అంతే, ఇక్కడ 3 రాయకూడదు. ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టుబడి కాలం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఆ పెట్టుబడి ఎంత కాలం పెట్టాడు. 3 నెలలు లేట్ జాయిన్ అయ్యాడంటే 1 ఇయర్లో 3 మంత్స్ లెస్ చేయాలి, అంటే 9 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడని అర్థం. సో మరి తర్వాత 6 నెలలకు 90,000 రూపాయల పెట్టుబడితో సి పెట్టుబడి 90,000 రూపాయలు. తర్వాత 6 నెలల కంటే బి చేరిండేదే 3 నెలలు లేటు. మరి తర్వాత 6 నెలలు అంటే 9 నెలల తర్వాత ఇతను 3 నెలలు, మరి తర్వాత 6 నెలలు అంటే సి 9 నెలల తర్వాత చేరాడు. మరి లాభాలు 1 ఇయర్ తర్వాత పంచుకున్నాడంటే ఇంకా అక్కడ సికి మిగిలిన పెట్టుబడి కాలం 3 నెలలు కాబట్టి ఇంటూ 3. సో 3 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ మనకు అన్నిటిలో 3 zeros క్యాన్సిల్ చేద్దాం. సో 15 3s 15 4s 15 6 times. సో అగైన్ మనం మళ్ళీ 3తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 1s 3 3s 3 4s. సో 2 2s 2 2s 2 3s. చూడండి, 3 into 2 6, 2 into 3 6. సో 3 into 1 3. లేదంటే మనకు 3 క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకు 3 క్యాన్సిల్ చేయొచ్చు. 3 2s 3 2s. సో 2:2:1 వస్తుంది. సో ఇందులో మనకు ఏ షేర్ కావాలి. సో ఏ షేర్ వచ్చేసి 2 out of total 5 equal 2 + 2 4 + 1 5 into 16,500.
సో మనకు 5తో క్యాన్సిల్ చేస్తే 5 3s 3 times. సో ఆన్సర్ 66600. సో 6600 రూపీస్ వస్తుంది. ఇలా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రేషియో కనుక్కోవాలి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే సో ఇక్కడ ఎప్పుడు కూడా మనకు పెట్టుబడి కాలం ఉండాలి అనే విషయం బాగా గుర్తుంచుకోవాలన్నమాట. రైట్. సో మరి ఈరోజు క్లాస్లో మనము పార్ట్నర్షిప్ సంబంధించి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కొన్నింటిని చేసాం, ఏ విధంగా చేయాలనేది. మరి తర్వాత క్లాస్లో వీటికి కంటిన్యూషన్గా మరిన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకుందాం. సో మరి ఈ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చేసే ముందు పార్ట్నర్షిప్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ మీరు బాగా ముందు చెప్పిన వీడియో విని ఈ ప్రాబ్లం చేస్తే ఎస్పెషల్లీ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి అన్నమాట. రైట్. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.